మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి వచనం కానుంచి చదువుకుందామంటే, యోహాను సువార్త 5. ఆ మిగతా మాట కూడా ఒకసారి 5వ వచనం చదువుకుందాం. చాలా అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుడి దినము మనతో మాట్లాడుతున్న మాటను బట్టి ఇక్కడ ఒక ప్రతిష్ట అనబడిన ఒక కోనేరు ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఆయా సమయంలో దేవదూతలు కోనేటిలో దిగుచు నీళ్లు కదిలించుతున్న సమయం ఒకటి ఉంది. అది ఎప్పుడైతే కదిలిస్తున్న సమయంలో ఎలాంటి వ్యాధి కలిగిన వారు అక్కడికి వచ్చిన ఆ యొక్క ప్రాంతంలో దానిలో దిగుతూ ఉన్నారు. ఎవరైతే ఆ సమయం దిగేవారు ప్రతి ఒక్కరికి ఏ స్వస్థత ఏ రోగమైనను విడుదల కలుగుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగిన ఒక మనుషుడు ఉండెను. ఇతడు తన జీవితంలో ఈ 38 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి తన యొక్క వ్యాధి కలిగి తన జీవితాన్ని నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఇక్కడ పేరుకి చెప్పుకుంటే తన యొక్క స్థితిని బట్టి తన కుటుంబమును ఏ విధంగా విడిచిపెట్టాడు. నేను బాగుపడతాను అని వచ్చి తన జీవితాన్ని నడిపించబడుతున్న స్థితి కనబడుతుంది. ఇక్కడ ఆ యొక్క జీవితమును బట్టి జ్ఞాపకం చేసుకుంటే అతడు ఆ స్థితిలో దేవుని యొక్క సన్నిధికి నడిపించబడ్డాడు. అంటే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తనకు కలిగిన పరిస్థితిని బట్టి ఈ యొక్క స్వస్థతను పొందుకోవాలని ఆశ బాగానే ఉంది. ఈ యొక్క కోనేటిని మనం దేవుని యొక్క సన్నిధిగా మనం యొక్క పోల్చుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది జీవితాల్లో తమ యొక్క స్థితిని బట్టి సంపూర్ణమైన విడుదల కలుగుతూ స్వస్థత కలుగుతూ ఉన్న సమయాలు ఇవి. అయితే ఇక్కడ 38 ఏళ్ల నుంచి వ్యాధి కలిగి ఆ యొక్క మనుష్యుడు ఉండెను అంటున్నాడు. అంటే ఇతడు 38 ఏళ్ల నుంచి తన జీవితంలో తన కుటుంబం నుంచి తను ఆ ప్రదేశానికి వచ్చి ఆ యొక్క కోనేటి వద్ద అక్కడ పడి కూర్చొని ఉన్నాడు. ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క స్థితిని ఎరిగి తన జీవితాన్ని తెలుసుకొని అతడు ఎన్నో సంవత్సరాల నుంచి బహుకాలం నుంచి అక్కడ ఉన్నాడని ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి అంటున్నమాట, స్వస్థత పొందుకోరుచున్నావా అని అడుగుతున్నాడు. అప్పుడు అంటున్నమాట ఈ వ్యక్తి, అయ్యా నేను నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను ఈ కోనేటిలోనికి దించడానికి నాకు ఎవరూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగుతున్నాడని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి
ఈ ప్రత్యేకమైన మాట మన జీవితాల్లో కావలసిన స్థితిలో వీటిని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటే ఇక్కడ ఇతడు అంటున్న మాట, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించడానికి నాకు ఎవడూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరొకడు దానిలో దిగుతూ ఉన్నాడని చెబుతున్నాడు. ఇతడు తన యొక్క కుటుంబం నుంచి వచ్చిన స్థితి ఎలాంటిది? ఇతడు తన యొక్క దేవుని యొక్క సన్నిధికి, ఆ ప్రాంతానికి స్వస్థత పొందుకోవచ్చున్నాడు అని, స్వస్థత కావాలని తన యొక్క ప్రాంతానికి, ఆ యొక్క ప్రదేశాన్ని, తన ఇంటిని, తన కుటుంబాన్ని విడిచిపెట్టుకొని బాగుపడుతునని దేవుని యొక్క సన్నిధికి నడిపించబడ్డాడు. మనం దేవుని యొక్క ఆత్మ సంబంధంగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కోనేటిని మనం దేవుని యొక్క సన్నిధిగా సాదృశ్యంగా తీసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన వారి జీవితాల్లో సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన స్వస్థతలు ఉన్నాయి. అయితే ఈ యొక్క వ్యక్తి 38 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలోనికి వచ్చి ఆ ప్రదేశంలో పడి ఉన్నాడంట. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్నమాట, అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నాకన్నా ముందుగా ఒకడు దిగుతున్నాడు. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే నడిపించబడిన నడప దేవుని సన్నిధికి బాగానే నడిపించబడ్డాడు, కానీ అక్కడికి వచ్చేళ్ళకి తన జీవితంలో నిర్లక్ష్యపరుస్తున్నాడు. నన్ను ఎవడైనా దించడానికి నాకు ఎవడూ లేడు అని చెబుతున్నాడు. అక్కడ నుంచి తన కుటుంబం నుంచి నడిపించబడిన వాడు ఇక్కడ దాకా వచ్చి తన స్థితిని బట్టి అక్కడ ఆ ప్రదేశంలో పడి ఉండే పరిస్థితి ఎందుకుంది అంటే ఇతని యొక్క నిర్లక్ష్యం, ఇతడు తన జీవితంలో చేస్తున్న అవిధేయత, ఆలోచన, అశ్రద్ధ ఇతని యొక్క జీవితంలో తనకు స్వస్థత పొందలేని పరిస్థితి కనబడుతుంది. 38 ఏళ్ల నుంచి వ్యాధి గలవాడై అక్కడ బహుకాలం నుంచి ఆ ప్రదేశంలో ఆ స్థితిలో ఉన్నాడని దేవుడు చూస్తున్నాడు కదా. అంటే ఈ యొక్క స్థితి తన జీవితంలో ఎందుకని ఈ స్థితిలో నడిపించబడుతున్నాడు, ఎందుకని తన యొక్క జీవితం విధమైన స్థితిలో కలిగి ఉంది అంటే ఇతడు తన జీవితంలో ఆశ బాగానే ఉంది, కానీ దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో ముందుకు కొనసాగించబడని పరిస్థితి కనబడుతుంది. ఏ ఇతర మనుషులను చూసుకుంటూ తన జీవితంలో నడిపించబడ్డాడు కనుకనే అతడు తన యొక్క జీవితంలో స్వస్థత పొందలేని పరిస్థితి కనబడుతుంది. ఇతడు ఎప్పుడైతే ఆ ప్రదేశంలో ఉన్నాడో, ఆ 38 ఏళ్ళ నుంచి ఆ ప్రాంతంలో ఉన్నాడు అంటున్నాడు, కొంచెం కొంచెం జరుపుకుంటూ పోతే ఎన్ని రోజులకి పోతాడు? ఏ ప్రదేశంలో ఉన్నా అక్కడ కనీసం ఆ యొక్క వ్యక్తి జీవితంలో అది దానికి కొంచెం అంచున ఉన్న తడు స్వస్థత పొందుకుంటాడు కదా. మరి ఇతని యొక్క నిర్లక్ష్యం ఏమిటి? ఇతని యొక్క జీవితంలో ఈ పరిస్థితి ఏంది? కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అతనిని ఎరిగి బహుకాలము నుంచి ఇతడు ఈ స్థితిలో ఉన్నాడని దేవుడు తెలుసుకుని అతన్ని స్వస్థపరుస్తూ ఉన్నాడు కదా. ఇక్కడ ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ అంటున్న మాట, ఈ యొక్క వ్యక్తితో అంటున్న మాట, ఇతడేమో ఎవరో ఒకళ్ళు దిగుతున్నారయ్యా అని చెబుతూ ఉన్నాడు కదా. యేసు నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకొని నడవమని అతనితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపుని ఎత్తుకొని ప్రదేశం నుంచి వెళుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క వ్యక్తి పరుపు ఎత్తుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతని స్థితిలో ఒకటి విషయాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అటు తర్వాత అంటే 18వ వచనం చదువుకుందాం, 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చెయ్యకుము అని చెప్పాగా వాడు వెళ్ళి తనను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ తన జీవితంలో స్వస్థపరిచిన పరిస్థితి అక్కడ కనబడుతున్నా ఇతడిని స్వస్థపరిచిన వ్యక్తిని గమనించలేని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఉన్న దినాలలో కూడా అనేక మంది జీవితాల్లో తమ జీవితాల్లో కూడా దేవుడి నుంచి పొందుకుంటున్న మేలులన్నీ పొందుకుంటూ ఉన్నారు, కానీ అవన్నీ దేవుడే చేశాడని చెప్పలేని పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉన్నాయి.
ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్నమాట, వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడిని యేసు అని యూదులకు తెలియజెప్పాను అంటున్నాడు. అంటే అంతకుముందు స్వస్థత పొందుకున్నాడు, కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియలేదంట. ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో, తన జీవితంలో స్వస్థత పొందుకున్న జీవితాన్ని బట్టి దేవాలయములలో వాడిని చూచి, అంటే ఇతడు దేవాలయంలోకి దేవుని సన్నిధిలోనికి నడిపించబడుతూ ఉన్నాడు, బాగానే ఉంది. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలను ప్రకటన చేస్తున్న ఆ యొక్క వాక్కులను ప్రతిదిన ఆ ప్రాంతంలో దేవాలయంలోనికి వచ్చి వింటూ ఉన్నాడు. అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ అంటున్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ఎరిగి అతని జీవితంలో ఏది ఉంది అంటే, ఇక్కడ అంటున్న మాట, నీవు స్వస్థత పొందితివి, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇక నువ్వు పాపము చెయ్యకము అని చెప్పగా, ఎందుకని ఈ యొక్క వ్యక్తితో మరలా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఇతడు దేవుని సన్నిధిలో దేవుడు చేసిన మేలులను తలంచి దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నాడు, కానీ ఇతనిలో పాపం అనేది ఏలుబడి చేస్తుంది. మనుషుల జీవితాలలో తమ యొక్క స్థితిని బట్టి కృంగిపోయిన జీవితాలు, ఎందుకని స్వస్థత తమ జీవితాల్లో నిలబెట్టుకోలేని పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి అంటే, వీరి యొక్క స్థితులు బట్టి చేస్తున్న అవిధేయతలను బట్టి, వీరు చేస్తున్న పాపాలను బట్టి వారికి ఉన్న స్వస్థతను నిలబెట్టుకోలేని పరిస్థితి కనబడుతుంది. ఒక మనిషి జీవితంలో స్వస్థత కలగాలంటే వానికి ఉన్న మార్గం సరిచేసుకోవాలి. ఒక మనిషి తమ జీవితాల్లో ఆరోగ్యంగా జీవించాలంటే తమ యొక్క జీవితాలను దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకోవాలి. అందుకంటున్నమాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ మాట శ్రేష్టమైన మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే ఇక్కడ అంటున్నమాట, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో స్వస్థత పొందుకున్నాడు, కానీ మరలా ఇది మరి ఎక్కువ అయ్యే పరిస్థితి కనబడుతుంది అని ప్రభువైన యేసుక్రీస్తు ఎరిగి, నీవు స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు ఇకను పాపము చేయకము అంటున్నాడు. మరీ ఎక్కువ కీడు అంటే తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వ్యాధి గలవాడై తన జీవితంలో అన్ని దినములు ఆ ప్రదేశంలో నివాసం కలిగిన పరిస్థితి కనబడుతుంది. అయినను మరలా తను దేవుని సన్నిధికి స్వస్థత పొందిన తర్వాత కూడా దేవుని సన్నిధికి నడిపించబడుతున్న, తనలో దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు కలిగి నడుచుకొని తన యొక్క పాపాన్ని, తను కలిగిన ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ అంటున్నమాట, నీవు జ్ఞానిని కదా అని అనుకోనొద్దు, నీవు జ్ఞానిన కదా అని నువ్వు అనుకోనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి నీకు కలిగిన చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం కలుగుతుంది, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. నీకు కలిగిన స్థితిని బట్టి నీవు ఒక సంపూర్ణమైన స్వస్థతను పొందుకుంటావు. అందుకే నీవు స్వస్థత పొందుకున్నావు కనుక ఇక నువ్వు మరి ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు, ఇకను నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నడిపించబడుతున్న నడకను బట్టి, నీవు నీ స్థితిని బట్టి మరీ ఎక్కువ కీడు తెచ్చుకునే పరిస్థితి నువ్వు తెచ్చుకోవద్దు. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నావు, దేవాలయంలోనికి నడిపించబడ్డావు, దేవుని యొక్క మార్గంలో నడిచటకై దేవుని యొక్క సన్నిధికి నువ్వు నడిపించబడ్డావు. కానీ నీ స్థితిలో, నీ జీవితంలో కనబడుతున్న స్థితి ఏమిటంటే, నీవు స్వస్థత నొందితివి, ఇక నీ జీవితంలో ఇక పాపము మరి ఎక్కువ కీడు రాకుండా పాపము చేయకము అంటున్నాడు. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టే
మన యొక్క జీవితాల్లో దేవుని యొక్క సన్నిధికి నడిపించబడుతూ దేవుని యొక్క మార్గాలను నడిపించడానికి మనము మన యొక్క స్థితిని బట్టి మన కుటుంబంలో నుంచి మనల్ని ప్రత్యేకంగా పిలుచుకొని ప్రత్యేకంగా మనం పిలువబడి ప్రత్యేకంగా మనమే నడిపించబడుతూ నేను నా దేవుని సన్నిధిలో మేలులు పొందుకోవాలి, నేను నా దేవుని సన్నిధిలో స్వస్థత పొందుకోవాలి, నేను నా దేవుని యొక్క మార్గంలో నేను బాగుపడాలని నీవు వచ్చావు. ఇతని యొక్క స్థితి కూడా అదే. 38 ఏళ్ల నుండి అతడు ఆ ప్రదేశంలో పడి ఉన్నాడు. అంటే ఈ ప్రదేశంలో అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు. ఆ కొనేటి మీదలోనికి ఆ దూత దూకినప్పుడల్లా ఎవడైతే ఏ వ్యాధి గలవాడైతే దానిలో దిగి స్వస్థత పొందుకుంటున్నాడు. కానీ ఇతడేమో అయ్యా ఈ ప్రదేశంలోనికి వచ్చాను కానీ నన్ను ఎవడు దానిలోకి దించలేని పరిస్థితి అయ్యా. నీవు దేవుని సన్నిధికి నడిపించబడ్డావు, నీవు దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతున్నావు. నీవు నీ యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట నీ జీవితాన్ని నీవే త్యాగం చేసుకోవాలి. ఎవరు త్యాగం చేయలేరు. ఎవరి యొక్క స్థితిని బట్టి ఎవరైతే వారి వారి మార్గాల్లో నడిపించబడతారో, ఎవరెవరి యొక్క స్థితిని బట్టి వారి జీవితాల్లో దేవుని యొక్క మార్గాల్లో నడుచుకుంటూ వారి స్థిరత్వం కలిగి ఉంచబడతారో వారే బాగుపడుదురు. ఆమేన్, హల్లెలూయా. అంటే యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు. ఆయన ఏమంటున్నాడు? నేను నా మటుకు నా కన్నులారా నేనే నా దేవుణ్ణి చూస్తాను. గొప్ప నిరీక్షణ చేత నింపబడ్డాడు. ఇక్కడ అంటున్నమాట, ఇతడు నన్ను ఎవరు దించేవాడు నాకు ఎవడు లేడు అంటున్నాడు. ఒకరి మీద ఆధారపడే పరిస్థితి నీకు ఉండకూడదు. దేవుని ఎదుటికి వచ్చిన నీ జీవితంలో నిన్ను నీవు త్యాగం చేసుకొని దేవుని మార్గాల్లో నీ జీవితాన్ని సరిచేసుకుంటూ నడిపించబడటమే నీకు మేలు. ఒకడు ఎవరో వస్తారు, ఎవరో తీసుకొస్తారు, ఎవరో నన్ను తీసుకెళ్లి దించుతారు అనే పరిస్థితి నీకు ఉండకూడదు. దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుడు నీకు ఇచ్చిన ఈ భాగ్యమును మనం చేతులారా మన జీవితాల్లో పోగొట్టుకునే పరిస్థితి మనం తీసుకొచ్చుకోకూడదు. కానీ ఈ యొక్క వ్యక్తి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరిగి ఇతడు బహుకాలము నుంచి ఆ ప్రదేశంలో పడి ఉన్నాడని చూసి దేవుడే ఆ యొక్క వ్యక్తికి స్వస్థపూర్త కోరుతున్నావా అని అడుగుతున్నాడు. దినం మనతో మాట్లాడుతున్న మాటలను బట్టి మనము ఒక ప్రత్యేకమైన జీవితంలో మన యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. నీకు కలిగిన నీ జీవితంలో నీవు ఏ స్థితిలో నడిపించబడుతున్నావు, నీవు బాగుపడదువని దేవుని సన్నిధికి నడిపించబడ్డావు, నువ్వు ఏ సమస్యల చేత నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఏ రోగముల చేత ఏ వ్యాధుల చేత నువ్వు దేవుని సన్నిధిలోనికి నడిపించబడ్డావు, ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. కానీ నువ్వు ఏ స్థితిలో నడిపించబడినా దేవుడే నిన్ను పిలిచి నీకు స్వస్థత కావాలని ఆశపడుతున్నావా అని అడిగి దేవుడిని మనకి జీవితాల్లో అనేకమైన మేలులు చేశాడే. ఏ స్థితిలో మనం నడిపించబడ్డా మన జీవితాల్లో దేవుని యొక్క మేలుల చేత మనం తృప్తిపరచబడుతున్నామే. అయితే ఈ తృప్తిపరచబడుతున్న సమయంలో ఆ దేవాలయంలోనికి వచ్చిన ఈ యొక్క వ్యక్తితో మాట్లాడినట్లుగా మనతో దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. స్వస్థత నొందితివి, దేవుని ద్వారా మేలులు పొందితివి, నీకు ఇక ఏ మాత్రము నీవు మరీ ఎక్కువ కీడు నీకు రాకుండానట్లు నీవు ఇక పాపము చెయ్యకుము, నీవు ఆ యొక్క లోక సంబంధమైన ఆశల చేత మరలా వెనక్కి తిరగకము. దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను మన యోగ్యతను మనం పోగొట్టుకొనక దేవుడు మనకిచ్చిన ఈ మార్గములో ఆ దేవాలయంలోనికి రావటం చాలా మంచిదే. కానీ నీలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా వెంబడిస్తుందో గమనించుకో. ఇక్కడ అంటున్నమాట, చెడుతనాన్ని ఎప్పుడైతే నువ్వు అసహించుకుంటావో నీకు కావలసిన ఆ యొక్క ఎముకలకు సత్తువ కలుగుతుంది, నీ దేహానికి ఆరోగ్యం కలుగుతుంది అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం అసహించుకో అంటున్నాడు కదా. మన జీవితాల్లో ఈ దినం మన యొక్క స్థితిని బట్టి మనం ఏ పరిస్థితుల్లో పడి ఉన్నామో, ఏ యొక్క స్థితిని బట్టి మన జీవితాలు అక్కడ నుంచి కదలలేని పరిస్థితులు కనబడుతున్నాయో, ఇతడు ఎంతగా దేవుని యొక్క మార్గంలో అంతగా నడిపించబడుతున్నా అక్కడ ఆ యొక్క వ్యక్తి బాగుపడదానని వచ్చి దేవుని యొక్క మార్గంలో వచ్చి అక్కడ పడి ఉన్న స్థితిలో అతను కదిలించబడలేని పరిస్థితి కనబడుతుంది.
ఈ దినము నీతో మాట్లాడుతున్న మాట, అతని యొక్క వాళ్ళ జీవితం నీ జీవితం ఉండక దేవుని యొక్క మార్గానికి నీవు నీ స్థితిని బట్టి నడిపించబడ్డావు. అయితే ఈ మార్గంలో నీ జీవితం బట్టి నీవు కొంచెం త్యాగం చేయబడి ఆ కోనేటిలోనికి నీ జీవితాన్ని నిన్ను నీవు అప్పగించుకుంటే చాలా మంచిది. నిన్ను నీవు ఆ ప్రదేశంలోనికి దిగటానికి నీవే సాహసించి దేవుని సన్నిధిలో ఆ యొక్క త్యాగాన్ని చేస్తే అనేకమైన దేవుల చెత్త నింపబడతావు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును కాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకర మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. మీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ ఉదయకాలం మీరు మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు తండ్రి. కృప చేత మరి నాకు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మా జీవితాలు ఇంటిని వద్ద నుంచి నా తండ్రి మేము బాగుపడదామని నీ సన్నిధికి వచ్చామయ్యా. మా జీవితాల ద్వారా అనేకమైన అయ్యా తండ్రి ఆధారపడిన స్థితులు కనబడుతున్నాయి తండ్రి. మేము మా తండ్రి మా యొక్క జీవితాల్లో నా తండ్రి మీ కుటుంబంలో ప్రత్యేకమైన జీవితాన్ని మేము కలిగి నీ సన్నిధికి వచ్చాం. కానీ మా జీవితాలలో ఒక స్థితిని బట్టి ఒక ప్రాంతంలో మేము పడిపోయిన పరిస్థితి కనబడుతున్న తండ్రి. అయ్యా నా తండ్రి ఆ పడిపోయిన స్థితిలో మేము లేవనెత్తుకొని మమ్మల్ని మేమే త్యాగం చేసుకొని నీ యొక్క కోనేటిలోనికి నీ దేవుని యొక్క సన్నిధిలో మా జీవితాలు త్యాగం చేసుకుంటూ ఆ యొక్క కోనేటిలో దిగే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఆయనకు స్తోత్రాలు తండ్రి. మీ కృప చేత మీ జ్ఞాపకం చేసుకోండి. అయా ఇంకో మాట్లాడాను తండ్రి. మేము దేవాలయమునకు వచ్చాము, దేవుని యొక్క మందిరంలోనికి మేము కొనసాగించబడుతున్నాం. అయ్యా మరి ఎక్కువ కీడు మా జీవితాల్లో రాకుండా ఉండినట్లుగా మేము మా జీవితాలను పాపము చేయకుండా మా జీవితాలను మేము పవిత్రపరచుకుంటూ పరిశుద్ధపరచుకుంటూ నిత్యము నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునే కృపను మాకు దయచేయండి. అప్పుడు అయ్యా నా తండ్రి మా జీవితాల్లో కావలసిన ఆరోగ్యము కలుగుతుంది, మా దేహాలకి అయ్యా నా తండ్రి సత్తువు కలుగుతుంది. కనుక మీ కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ బడికి పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.